రెండోసారి ఈడీ, ఇది సరిపోలేదు అనేసి మళ్ళీ ఒకసారి ఏసీబీ, 3 సార్లు కాదు మళ్ళీ 4ఓసారి ఏసీబీ, ఇట్లా విచారణ 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 అని పిలిచి మళ్ళా తర్వాత గవర్నర్ గారికి పంపించి ఎట్టకేలకి ఇప్పుడు ఆమోదం తెచ్చుకున్నారు కేటీఆర్ గారిని టార్గెట్ చేయడానికి. గింత పోతే దేనికబ్బా అని అనుకుంటే ఒక అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్ ఫార్ములా ఈని భారతదేశంలో మొట్టమొదటిసారి అది కూడా హైదరాబాదు నగరానికి తీసుకురావడం పెద్ద తప్పుగా మారింది. తప్పేంటిది అని అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్లు ఎక్కడ కూడా అవినీతి అనేది లేదు, కరప్షన్ లేదు. ఎందుకంటే స్పష్టంగా డబ్బులు ఇక్కడ ప్రభుత్వ బ్యాంకు నుంచి వెళ్తే అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళ బ్యాంకుకి వెళ్ళింది, డబ్బులు అక్కడ ఉన్నాయి. ఆల్బర్టో అనే ఆర్గనైజర్ కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి నాకు ముడుపులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు అని అంటే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విషయం కోర్టుకు చెప్పలేదో, ఎందుకు ఆయనని ఇప్పటిదాకా ముద్దాయిగా పెట్టలేదో దీనికి సమాధానం లేదు. కానీ ప్రతీకార చర్యతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ప్రపంచంలో ఫస్ట్ లీడర్ అనుకుంటా, ప్రపంచంలోనే. ఎందుకంటే ఏ నైజీరియన్ దేశాలకు నాయకులైనా లేకపోతే ఆఫ్రికా దేశం నాయకులైనా చాలా లోయెస్ట్ కంట్రీ నాయకులైనా ఎవ్వరు కూడా నా దేశంలో ఏం లేదు, నన్ను నమ్ముతలేరు, నా దేశం దివాలా అయిపోయింది, నా దేశాన్ని దొంగల్లాగా చూస్తున్నారు అని ఇప్పటివరకు ఎవ్వరు మాట్లాడలేదు అనుకుంటా. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన గొప్పతనం వాడితే. అందుకే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడెప్పుడు సచివాలయంలో ఏమన్నా అవుతుందా, మెయింటెనెన్స్ చేయకుండా ఏమన్నా అవుతుందా సచివాలయానికి, అయితే కేసీఆర్ గారిని బద్నాం చేద్దామా, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక పిల్లర్ అయితేనే అది కూలిపోతుందా, కాళేశ్వరం కూలిపోవాలని రోజు పూజలు చేయడం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం లైట్లు కూడా వేయకుండా, పూలమాల కూడా వేయకుండా అది కూడా అంధకారంలో ఉండడం, ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ని ఆపివేయడం. ఎందుకు? కేటీఆర్ గారికి క్రెడిట్ వస్తుంది కాబట్టి. కానీ నిజానికి అసలు ఫార్ములా ఈ స్పోర్టింగ్ ఈవెంట్ అది కేవలం ఒక మోటార్ రేసా అంటే కాదు. నీల్సన్ సర్వే ప్రకారం 700 కోట్ల రెవెన్యూ బూస్ట్ అయిందని ప్రపంచ స్థాయిలో. ఇక్కడ ఫార్ములా ఈ వస్తే హైదరాబాదు నగరానికి రకరకాల దాని శాటిలైట్స్ కానివ్వండి, 190 దేశాలు చూడడం కానివ్వండి, లేకుంటే ఇంకొడన్న స్పోర్ట్స్ స్టార్స్ సచిన్ టెండూల్కర్ గారు లాంటి వాళ్ళు, శిఖర్ ధవన్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే నటులు, కేంద్ర మంత్రులు, అనురాగ్ ఠాకూర్ గారు లాంటి వాళ్ళు ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రు. ఈ రెవెన్యూయే కాకుండా సుమారు అదే సమయంలో హైదరాబాదు నగరంలో మొబిలిటీ వీక్గా అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెచ్చిన పెట్టుబడులు ఇగోండి. బిలిటీ ఎలక్ట్రిక్, కేసీఆర్ గారితో పాటు ఆ బృందం మొత్తం కూడా బిలిటీ ఎలక్ట్రిక్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళ ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అప్పుడే శ్రీకారం చుట్టినరు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ కూడా అయిపోయింది అది. అటెరో బ్యాటరీ, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ, ఫార్ములా ఈ రేస్ అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. మనం ఈవీ పాలసీ కూడా తీసుకోవడం జరిగింది. ఇగోండి ఆట్రో, అప్పుడు కేటీఆర్ గారు ఆ యొక్క సంస్థ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ఇది కూడా పూర్తయిపోయింది, గ్రౌండ్ అయిపోయింది. ఇగోండి అలాక్స్ కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, అప్పటి మంత్రి కేటీఆర్ గారితో పాటు వాళ్ళు ఒప్పందం చేసుకోవడం. అమర్ రాజా బ్యాటరీస్, దానికి సంబంధించిన వారి చైర్మన్ జయగల్లా గారు, వారు ఇక్కడ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పాలసీ ఉన్నది, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఉన్నది. ప్రభుత్వం కూడా